హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇండియన్ నేవీ 4 అలాగే ఎయిర్ ఫోర్స్ 6 తపస్ డ్రోన్స్ని ఆర్డర్ చేయబోతున్నాయి. మొదట ఆర్మీ 60, ఎయిర్ ఫోర్స్ 12, నేవీ 4 డ్రోన్స్ని కొందామని చూశాయి. ఈ 3 సర్వీసెస్ జాయింట్గా పెట్టిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే 30,000 అడుగుల ఎత్తులో 24 గంటల పాటు కంటిన్యూస్గా ఫ్లై చేయాలి. అయితే తపస్ 28,000 ఫీట్స్ 18 అవర్స్ ఎండ్యూరెన్స్ని రీచ్ అయింది. దీనివల్ల తపస్ డ్రోన్ని మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ లిస్ట్ నుండి తీసేశారు. అయితే నేవీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న స్మాల్ రన్వేస్ నుండి ఆపరేట్ చేయడానికి తపస్ సూట్ అవుతుందని అనుకొని ముందు ప్లాన్ చేసినట్టే 4 డ్రోన్స్ని ఆర్డర్ చేద్దామని నిర్ణయించుకుంది. తర్వాత ఎయిర్ ఫోర్స్ కూడా 6 డ్రోన్స్ని ఆర్డర్ చేయాలని నిర్ణయించుకుంది. డిఆర్డిఓ అయితే మిషన్ మోడ్లో లేకపోయినా ఇంప్రూవ్ చేసే పనిలో ఉంది. మీట్ అయితే ఫ్యూచర్లో మరిన్ని ఆర్డర్స్ రావచ్చు. దీనికన్నా ముందు ఆర్మీ కూడా లిమిటెడ్ నెంబర్స్లో ఆర్డర్ చేయాలనుకుంటుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ప్రజెంట్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ల దగ్గర లైన్ ఆఫ్ సైట్ అంటే అరౌండ్ 250 కిలోమీటర్స్ రేడియస్ నుండి ఆపరేట్ చేయడానికి పెద్ద సంఖ్యలో హెరాన్ మార్క్ 1 డ్రోన్స్ ఉన్నాయి. లాంగ్ డిస్టెన్స్ నుండి ఆపరేట్ చేయడానికి 4 ఇజ్రాయలీ హెరాన్ మార్క్ 2 అలాగే ఒక హెర్మిస్ 900 ఉంది. ఇంకోటి డెలివరీ అవ్వాల్సి ఉంది. 6 తపస్ డ్రోన్స్ ఇలా వెస్టర్న్ నార్థర్న్ బోర్డర్స్లో ఎనిమీ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి ఐఎస్ఆర్ కేపబిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుండి మలకా స్ట్రైక్ అలాగే ఆ రీజియన్లో ఉన్న చైనీస్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఖతార్ నుండి 12 మిరాజ్ 2000 అలాగే యూకే నుండి 9 జాగ్వార్ రిటైర్మెంట్ ఇచ్చిన ఎయిర్ ఫ్రేమ్స్ని కొనడానికి డిస్కషన్ జరుగుతుంది. 2021లో సైన్ చేసిన కాంట్రాక్ట్లో భాగంగా ఫ్రాన్స్ నుండి ఆల్రెడీ కొన్ని రిటైర్డ్ మిరాజ్ 2000 జెట్స్ని అక్వైర్ చేసుకొని చాలా స్పేర్ పార్ట్స్ని స్టాక్లో పెట్టుకుంది. ఓల్డర్ ఎయిర్క్రాఫ్ట్స్లో ఉండే పార్ట్స్ ప్రొడక్షన్ అనేది కాలం గడిచే కొద్దీ షట్ డౌన్ అవుతుంది. కొన్ని పార్ట్స్ ప్రొడక్షన్లో ఉన్న లో ప్రొడక్షన్ క్వాంటిటీ వల్ల హై కాస్ట్ ఉంటాయి. అయితే ఇలా రిటైర్మెంట్ ఇచ్చిన ఎయిర్ ఫ్రేమ్స్ని కొంటే అవైలబుల్గా లేని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. అవైలబుల్గా ఉన్నవి కూడా తక్కువ ఖర్చుతో దొరుకుతాయి. దీనివల్ల ఈ జెట్స్ని సేఫ్ కండిషన్లో ఆపరేట్ చేయొచ్చు. జాగ్వార్ జెట్స్లో కొన్ని నెక్స్ట్ 5 ఇయర్స్లో రిటైర్ అవుతాయి. జాగ్వార్ మ్యాక్స్కి అప్గ్రేడ్ చేసేవి 2030 తర్వాత రిటైర్ అవుతాయి. మిరాజ్ 2000 కూడా సేమ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.